హే నిలవని, నువ్వు వెజిటేబుల్స్ కట్ చేస్తున్నావా లేకపోతే దేని గురించైనా ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నావా? ఎటో చూస్తూ అంత ఫాస్ట్గా కట్ చేస్తే వేలు కోసుకుంటావు నిలవిని. అయినా మైండ్ మీద కంట్రోల్ లేకుండా మెషిన్ లాగా వర్క్ చేస్తున్నావేంటి? అసలు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు తారక్ సార్. తలనొప్పి అన్నావు, చక్కగా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ వచ్చి పని చేస్తున్నావు ఎందుకు? తారక్ సార్, నాకేదో ఒక పని చేయకపోతే తోచదు. తలనొప్పని పడుకున్నానంటే అది ఎక్కువ అవుతుంది, కానీ తగ్గదు. అందుకే ఇలా. అయినా మీరేంటి అప్పుడే వచ్చేసారు? ఏం చేయమంటావు? నేను వెళ్ళిన ప్రతి చోట మీ శ్రీమతిని తీసుకురాలేదా అని తెగ అడుగుతున్నారు. నాకప్పుడు అర్థమైపోయింది, ఈ పెళ్లి పనులు జరుగుతున్నంత కాలం నువ్వు నా పక్కనే ఉండాలని. అందుకే ఒంటరిగా ఆ పనులన్నీ చేయలేక మళ్ళీ తిరిగి వచ్చేశాను. హే నిలవిని, డౌట్ లేదు, నువ్వు నాకు చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్నావు. ఇంతకీ ఏంటా విషయం? ఏం లేదని చెప్పాను కదా తారక్ సార్. నాకు తెలుసు నిలవిని, రంజిత్తో నిమిషాన్ని ఒంటరిగా పంపించడం నీకిష్టం లేదు కదా? నాకు తెలుసులే నిలవిని, నిమిషాన్ని ఒంటరిగా రంజిత్తో అంత దూరం పంపించడం కరెక్ట్ కాదని నువ్వు అనుకుంటున్నావు, అంతే కదా? డోంట్ వరీ, నిమిషాన్ని ఒంటరిగా పంపించడం ఇష్టం లేక దానికి తోడుగా ఎవరో ఒకరు వెళ్ళాలి అని ప్రపోజల్ పెట్టింది. కాంచన అక్క, కోటి బావ వాళ్లతో పాటు వెళ్తున్నారు. ఇక మనం నిమిష గురించి ఎక్కువగా దిగులు పడాల్సిన అవసరమే లేదు. కానీ ఇక్కడ నిమిషమ్మ కలిసి అడుగులు వేసేదే ఒక సర్పంతో. ఆ సర్పం నిమిషమ్మని ఎప్పుడు కాటేస్తుందో అని నా భయం. అదిగో, మళ్ళీ ఏదో ఎక్కడో ఆలోచిస్తున్నావు. అసలు ఏమైంది నిలవిని? చూడు, నిమిష చదువుకున్న అమ్మాయి, అంతేకాకుండా తనతో పాటుగా అక్క బావ తోడుగా వెళ్తున్నారు. ఇంకా ఏ ప్రమాదం జరుగుతుందని అలా ఊహిస్తున్నావు? అంటే తారక్ సార్, అది నిలవిని, ఒక విషయం గురించి మనం పదే పదే ఆలోచించడం మొదలు పెడితే ఆ విషయం మీద ఆసక్తి పెరగడమే కాదు, ఆ విషయంలో అనుమానాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు నువ్వు అదే కండిషన్లో ఉన్నావు. డోంట్ వరీ, దాని గురించి ఇంకెక్కువగా ఆలోచించకు, సరేనా? ఎవరో ఒకరు నిమిషమ్మకి తోడుగా వెళ్లడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అసలు ఆ రంజిత్తో ఈ ఇంటి ఆడబిడ్డ బయటికి వెళ్లడమే చాలా తప్పు. అది తారక్ సార్కి చెప్పినా అర్థం చేసుకోరు. ఇప్పుడేం చెయ్యాలి? వాళ్ళని ఎలా ఆపాలి? హాయ్ నిమిష. హాయ్ రంజిత్. ఏం చేస్తున్నావు? లగేజ్ ప్యాక్ చేస్తున్నా రంజిత్. నీ లగేజ్ ప్యాకింగ్ అయిపోయిందా? ఇక నుంచి నీది నాది అనేది మన మధ్య ఉండొద్దు నిమిష. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వన్న మాట నాకు కొత్తగా ఉంది, కానీ బాగుంది. అవును నిమిష, మనం బాగా ఇష్టపడే వ్యక్తితో నీది నాదని సపరేట్ చేసుకోకుండా ఇద్దరిది ఒకటే అన్నట్టు ఫీల్ అవటం చాలా బాగుంటుంది. అందుకే మన ఇద్దరు డ్రెస్లు ఒకే లగేజ్లో ప్యాక్ చేద్దాం. యు ఆర్ రియల్లీ గ్రేట్ రంజిత్. నన్ను నువ్వు చాలా ఇంప్రెస్ చేస్తున్నావు. ఇదంతా నిజానికి ఇంప్రెస్ చేయడానికి కాదు, నా మనసులో ఉన్న ప్రేమ మొత్తం నీకు తెలియడానికి. ఐఎమ్ రియల్లీ వెరీ లక్కీ రంజిత్. ఏ అమ్మాయి అయినా నీలాంటి హ్యాండ్సమ్నే కోరుకుంటుంది. మరీ ఎక్కువగా పొగిడేకి నిమిష. మంచిని పొగడడంలో తప్పులేదులే. సరే సరే, నీ డ్రెస్సెస్కి మ్యాచ్ అయ్యేలా నా డ్రెస్సెస్ కూడా నీ డ్రెస్సెస్ పక్కనే పెట్టి ప్యాక్ చేస్తాను. నువ్వు ప్యాక్ చేస్తావా?
కష్టమంతా నీ మీదే వదిలేసే రకం కాదు నిమిషా నేను. నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది యు ఆర్ ద రైట్ పర్సన్ టు మీ అని.